తంబకాయల తయారీకి కావలసిన పదార్థాలు 250 గ్రామ్స్ తంబకాయలు, 1 కప్పు ఆనియన్, 1 కప్పు టొమాటో, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ మరియు ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు. స్టవ్ పైన బాణీ పెట్టుకొని బాణీలో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేగాక ఆనియన్స్ని వేయాలి. ఆనియన్స్ కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు మనము వేయించాలి. తంబకాయల వలన మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీని వలన మనకు విటమిన్ సి మరియు వృద్ధులకు నరాల బలహీనత ఉండే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఇది చాలా యూజ్ఫుల్. కాబట్టి కంపల్సరీగా మీరు కూడా ఈ కర్రీని చేసుకోవాలి. తర్వాత టమాటోను వేసుకుని కొంచెం వేయించుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. తర్వాత మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని వేయాలి. అలా కొంచెం సేపు కలుపుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి. అది వేగే వరకు కొంచెం కలుపుకోవాలి. ఇది చాలా యూస్ఫుల్ కాబట్టి మరీ చెప్తున్నాను, బాగా ఒకసారన్నా కంపల్సరీగా ట్రై చేసి చూడండి. తర్వాత ధనియాల పొడిని వేసుకోవాలి. ఒక కప్పు మనము తరిగి పెట్టుకున్న తంబకాయల ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. దానికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం బాగా కావాలి అన్న వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా అదనంగా వేసుకోవచ్చు. ఇది ఉడకాలి కాబట్టి మనము దానికి తగినంత నీళ్ళని వేసుకొని ఒక 15 నిమిషాలు మనము ఉడకనివ్వాలి. ఇప్పుడు తంబకాయలు ఉడికాయి. తర్వాత మనము కొత్తిమీరని చివరిగా వేసుకోవడం వల్ల బాగా సువాసన మనకు వస్తుంది. హమ్మీగా బాగా ఉంటుంది. గుమగుమలాడే తంబకాయ కర్రీ రెడీ. ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి.